నేటివ్ ప్లేస్ ఇక్కడే పుట్టి పెరిగా. ఇక్కడే మంచి అయినా చెడు అయినా కూడా పని పాట చేసుకుంటానే ఉన్నా. కాకపోతే ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు, ఆయన వెనకాల తిరిగిన వాళ్ళకి మంచి అయినా చెడు అయినా చేస్తున్నారు. కానీ మంచి అయినా ఆయన కాకపోతే మంచి అయినా చెడు అయినా కూడా ఆయన చేస్తూనే ఉంటాడండి. కాకపోతే ఏంటంటే ఆయన వచ్చి వెనకాల తిరిగితే, నలుగురు వెనకాల తిరిగితే మంచిగా ఉంటుందండి. ఇక్కడ ఉన్నవాళ్ళు కార్పొరేట్ల వెనకాలే తిరిగేసి వాళ్ళకే ఇస్తున్నాడండి మంచి అయినా చెడు అయినా కూడా. లేని వాళ్ళకి ఏం లేదు. అసలు ఏంటి మీకు ఏ సమస్య ఉంది అసలు? ఏం సమస్య లేదండి. ఇల్లు కావాలి పేదోడికి, ఇవ్వట్లు పెట్టుకున్నారా? ఇల్లు పెట్టుకున్నారా? పెట్టుకున్నాం. ఆటల్లో కార్పొరేట్ల వెనకాల ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. అంటే మీ ఎమ్మెల్యే గారికి చెప్పారు అసలు మీరు నా ఇలా ఇల్లు పెట్టుకున్నాను నాకు రాలేదు? చెప్పుకున్నాం, కార్పొరేటర్ చెప్పుకున్నాం, ఇవ్వట్లేదు అసలు. ఆయన వెనకాల తిరుగుతున్నారు, పిల్లలు తిరుగుతున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు, మంచి అంటున్నారు, చెడు అంటున్నారు. కానీ ఆయన జరగట్లే. కానీ ఈసారి మటుకు ఆయన తప్పితే ఇంకొకరు ఎవరు రారండి. ఇది సత్యం, వాస్తవం. నేను ఎలా అంటే అలాగే అది. ఎందుకని అంటే మీకు చూసుకుంటే మీకు ఇల్లు పెట్టుకుంటే రాలేదు అంటున్నారు, వేరే వాళ్ళు గెలవరం అంటున్నారు కదా, ఎందుకని అలా? ఏమండి, మా గురువు గారు పైన ఉన్నాడండి, ఎవరు? ఎన్టీఆర్ గారు. ఆయన వెనకాల ఉన్నాడండి చంద్రబాబు. ఆయన మీద అభిమానంతో ఈయనకు ఓట్లు వేయటమే తప్పితే ఇంకేం లేదు సార్. మా గురువు గారు అండి ఆయన, ఎన్టీఆర్ గారు. ఆయన వెనకాల ఉన్నాడండి చంద్రబాబు. ఆయన వెనకాల అందరూ ఉంటే అందరూ ఉన్నట్టేనండి. అది సత్యం అండి, అది గ్యారంటీ. అని. నమస్తే, మీ పేరు? అప్పలాడండి. ఏం చేస్తుంటారు? ఫ్రూట్స్ గురించి ఎప్పటి నుంచి చేస్తుంటారు? 15 సంవత్సరాల కానీ ఇదేనండి. ఎక్కడండి మీరు ఉండేది? ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగింది అక్కడ? అభివృద్ధి అంతవరకు కొంతవరకే ఏం లేదు. మాటలు తప్ప పనులు లేవు. అంటే ఏ విధంగా చేస్తాం మాత్రం అదే చేయడం, ఇంకేమో లేదు. మాటలు చెప్పడం తప్ప చేతలతో ఏం లేదు. అంటే చెప్పడమే కానీ ఇప్పటివరకు ఏం చేయట్లేదు. అసలు వస్తుంటారా? వస్తుంటారు అప్పుడప్పుడు. అంటే మీ సమస్యల గురించి తెలుసుకుని ఆ సమస్యలు తీర్చడం లాంటి ఎప్పుడైనా జరిగిన వచ్చినప్పుడు? ఏం లేదు, చెప్పడం తప్ప తీర్చడం లేదు. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? ఇక్కడ 15-20 సంవత్సరాలు అవుతుందండి. మరి 20 సంవత్సరంలో కూడా మీరు ఎంతోమంది ఎమ్మెల్యేలను చూస్తుంటారు. ఏ ఎమ్మెల్యే హయాంలో మీ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందంటారు? అప్పుడు కాంగ్రెస్ హయాంలో బాగుండేది. ఇప్పుడు లేదంటారు? ఇప్పుడు లేదు, పెద్ద లేదు. మరి ఈసారి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందంటారా? ఎవరండి? వారు ఎవరు గెలుస్తారంటారు? మరి వైసీపీ ఖచ్చితంగా గెలుస్తారు. ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం? ఏం తెలియదండి, ఇంకా గెలడం అంటే గెలుస్తుంది. వేస్ట్ అన్న, అన్నిటిలో వేస్ట్. మున్సిపాలిటీలో కానీ, అన్నా క్యాంటీన్లో కానీ, మెయిన్ అన్నా క్యాంటీన్లో కానీ పేదోడికి పెట్టే అన్నం బాగా ఉన్న వాళ్ళు వెళ్ళి అన్నం తింటున్నారన్న. మాకు అన్నం ఉండట్లా మేము వెళ్ళే టయానికి. అది చాలా టూ మచ్ అన్న. అసలు వస్తుంటారా మీ ఎమ్మెల్యే మీ ప్రాంతానికి రావడం ఎప్పుడైనా జరిగిందా? వచ్చారన్న. అయితే మీ సమస్యల గురించి అడిగి తెలుసుకుని ఆ సమస్యలు తీర్చడం లాంటివి జరుగుతున్నాయి? చెప్పానన్న, 3 సార్లు చెప్పా. ఒకటేమో ఇల్లు గురించి చెప్పానన్న, రెండోదేమో కాలువ గురించి చెప్పాను, మూడోదేమో చెత్త గురించి చెప్పా. ఈ 3 జరగల. ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, నేను చూసుకుంటా లేరా అని ఇలా తట్టి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ గెలుస్తారంటారు ఈసారి? రారన్న. ఎవరు గెలుస్తారంటారు? మాకు తెలిసి వైఎస్ఆర్ సిపిఏ వస్తుందని అనేసి. ఏం చేస్తుంటారు? టాపీ పని చేస్తాం. అసలు ఎప్పుడైనా చూస్తారా మీ ఎమ్మెల్యే గారిని మీ ప్రాంతంలో? చూసాం కానీ పెద్దగా పట్టించుకోవడం. మీకు అయిపోయిన తర్వాత వస్తాడు. అని మీకు ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా లోన్లు కానీ ఈ మీ ఇంట్లో డ్వాక్రా మహిళలకు పసుపు కింద చెక్కులు కానీ ఎవరికైనా వచ్చాయా? మాకైతే రాలేదు. పెట్టుకున్నారు అసలు? మేము పెట్టుకోలేదు ఇప్పుడు. ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? జనాలకు మేలు చేసే వాళ్ళు అయితే గెలిస్తే బాగుంటుంది అని నేను అనుకున్నాను.